ఈసారి అధికార మార్పు ఖాయమన్న ఎగ్జిట్ పోల్ సంచలనాల మధ్య హర్యానా శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ నేతలు హ్యాట్రిక్ కొడతామని ధీమాతో ఉండగా అధికారం ఖాయమన్న ఉత్సాహం కాంగ్రెస్లో కనిపిస్తోంది. లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రతిపక్ష నేత దీపిందర్ సింగ్ హుడా గర్హే సంప్లా కిలోయ్ స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత ఉదయ్ భాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైతాల్ స్థానంలో వెనుకబడ్డారు. జులానా స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పొగాట్ దూసుకుపోతున్నారు. హర్యానా సీఎం బీజేపీ సీనియర్ నేత నయాబ్ సింగ్ సైని లాడ్వాలో ముందంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ ఆధిక్యంలో సాగుతున్నారు. రెండు 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, జేజేపీ 6 స్థానాలు గెలుపొందాయి. హర్యానా లోక్ హిత్ పార్టీ ఐఎన్ఎల్డీ చెరో చోట నెగ్గాయి. అయితే జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చిలో జేజేపీ పెద్దలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనికి పగ్గాలు అప్పగించడంతో జేజేపీ కమల దళంతో తెగదింపులు చేసుకుంది.